హాయ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి థర్స్డే థండర్ ఫస్ట్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3 1/3 ప్లస్ 4 1/6 ప్లస్ 5 2/3 మైనస్ 6 1/6? ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ ఇంటిజర్స్ని తీసుకోవాలి, తర్వాత ఫ్రాక్షన్ పార్ట్స్ని తీసుకోవాలి. 3 + 4 7, 7 + 5 12, 12 - 6 6 అది రాసుకోవాలి. తర్వాత ఫ్రాక్షన్స్ కనుక మీరు చూసినట్టయితే 1/3 1/6 2/3, ఇది ఇక్కడ -1/6 ప్లస్ 1/6 -1/6 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఫ్రాక్షన్స్ 1/3 + 2/3. 1/3 + 2/3 అంటే ఒక 1. సో 6 + 1 7 మన ఆన్సర్. నెక్స్ట్ వన్. ఆనంద్ ఒక వస్తువును 1200 రూపాయలకి కొనుగోలు చేశాడు. దాని ప్రకటన ధరపై 10% తగ్గింపు ఇచ్చి విక్రయించినప్పటికీ అతని కొన్న ధరపై 20% నికర లాభాన్ని పొందుతాడు. ఆ వస్తువు యొక్క ప్రకటన ధర ఎంత? ఆనంద్ పర్చేసెస్ ఐటమ్ ఫర్ 1200 rupees. He sells it at a discount of 10% on the market price and still earns a clear profit of 20% on his cost price. What is the market price of the item అంటున్నారు. చూడండి, 10% డిస్కౌంట్, 10% డిస్కౌంట్ ఇచ్చినా కూడా 20% ప్రాఫిట్ వచ్చింది. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రిలేషను, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రిలేషన్ 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ గెయిన్. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రిలేషను 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ గెయిన్. డిస్కౌంట్ ఎంత? 10%, గెయిన్ 20%. 100 - 10 అంటే 90, 100 + 20 అంటే 120. 3 ఇందులో 3 times, 3 ఇందులో 4 times. సో కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో 3/4, 3:4. కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్కి రేషియో 3:4. క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ ఇచ్చారు, మార్కెట్ ప్రైస్ అడుగుతున్నారు. కాస్ట్ ప్రైస్ 3 parts అనేది 1200 అయితే 4 parts అనేది ఏమవుతుంది? 3కి 1200 ఎన్ని టైమ్స్ ఉంది? 400 times. 4కి 400 times. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్లో మనం ఇది నేర్చుకుంటాం. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రిలేషన్ అనేది ఎప్పుడు కూడా 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ గెయిన్ అవుతుందండి. నెక్స్ట్ వన్. If one of the sides of an equilateral triangle is 1/2 centimeters, find the exact area of the triangle అని అడుగుతున్నారు. ఒక సమబాహు త్రిభుజం యొక్క ఒక భుజం 1/2 సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? చూడండి, సమబాహు త్రిభుజం వైశాల్యానికి ఫార్ములా √3/4 a². √3/4 ఇంటూ సైడ్ 1/2 కదా. సో √3/4 √3/16. తెలియని వాళ్ళ కోసం ఒక్కసారి ఈ థర్స్డే థండర్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మీకు ఎవ్రీ వీక్ మనకి ఎవరెస్ట్ ఇంపాక్ట్ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ ఎగ్జామ్ ఉంటుందండి. ఎవరెస్ట్ ఇంపాక్ట్ యాప్ ఉంటుంది. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవ్రీ థర్స్డే మీకు ఫ్రీ ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాయొచ్చు. మీకు థర్స్డే ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్ డే వీటి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారో మీరు ఈ ఆల్ ఇండియా లైవ్ టెస్ట్ అనేది
మీరు రాసినట్టయితే మీ ప్రిపరేషన్ అనేది అంటే మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే ఎలా ఉంది అనేది మీకు తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం అండి. ఎవరెస్ట్ ఇంపాక్ట్ యాప్ ఉంటుంది, ఇది ప్లే స్టోర్లో మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు ఎవ్రీ థర్స్డే ఎగ్జామ్ రాసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ compounding annually and a certain sum for 2 years is 4840. If the rate of interest is 20% per annum, then what is the principal? ఒక నిర్దిష్ట మొత్తంపై సంవత్సరానికి 20% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు అయ్యే చక్కెర వడ్డీ 4840 రూపాయలు అయినా అసలు ఎంత? సో 20% వడ్డీ రేట్ అని చెప్తున్నారు. 20% వడ్డీ రేటుతో 2 ఇయర్స్కి 20% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే x ప్లస్ వై ప్లస్ xy బై 100, x ప్లస్ వై ప్లస్ xy బై 100 అంటే ఎంత ఇంట్రెస్ట్? ఎఫెక్టివ్గా 44% ఇంట్రెస్ట్. 44% అనేది 4840 అయితే 100% అనేది ఎంత? చూడండి, దీనికి ఇది 11 టైమ్స్ ఉంది, పక్కన మళ్ళీ 0. 100కి 11 టైమ్స్, పక్కన మళ్ళీ 0. సో ఇది ప్రిన్సిపల్ అవుతుంది. The average income of 6% is 800 and that of another 14% is 600. Find the combined average income of the whole group. 6 మంది వ్యక్తుల సగటు ఆదాయం 800 రూపాయలు మరియు మరొక 14 మంది వ్యక్తుల సగటు ఆదాయం 600 రూపాయలు. మొత్తం సమూహం యొక్క ఉమ్మడి సగటు ఆదాయం కనుగొనండి. చూడండి, 6 మందికి యావరేజ్ 800 అని చెప్తున్నారు. ఇంకొక 14 మంది ఉన్నారు, వాళ్ళు సగటు ఆదాయం 600. అయితే ఓవరాల్ ఎవరేజ్ మొత్తంగా ఇది 6 + 14 అంటే 20 కదా. 6 × 800 + 14 × 600 డినామినేటర్లో ఎంత? 20. చూడండి, 20 ఇందులో 40 టైమ్స్ పోతుందా? అదే 20 ఇందులో 30 టైమ్సా? 6 40s, 240 ఒకటి, 420 ఒకటి, 660. నెక్స్ట్ వన్, ఏ యొక్క ఆదాయం బి ఆదాయంలో 150% మరియు ఏ యొక్క వ్యయం బి యొక్క వ్యయంలో 120%, ఏ యొక్క ఆదాయం బి యొక్క వ్యయంలో 180% అయితే ఏ పొదుపుకు మరియు బి పొదుపుకు గల నిష్పత్తి ఎంత? చూడండి, ఏస్ ఇన్కమ్ ఈజ్ 150% ఆఫ్ బీస్ ఇన్కమ్ అండ్ ఏస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 120% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. ఏస్ ఇన్కమ్ ఈజ్ 180% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. దెన్ వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ఏ సేవింగ్స్ టు బీ సేవింగ్స్ అని అంటున్నారు. చూడండి, ఏ ఇన్కమ్ ఎలా ఉందని చెప్తున్నారు, బి ఇన్కమ్ ఎంతో తెలీదు, దానికన్నా ఒక 50% ఎక్కువ, లేదా ఏ ఇన్కమ్ బి ఇన్కమ్కి 150%, ఏ ఇన్కమ్ బి ఇన్కమ్కి 150%. ఇక్కడ 100 తీసుకుంటే ఇక్కడ 150. ఎక్స్పెండిచర్ చూడండి, ఏస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 120% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. అంటే బి ఎక్స్పెండిచర్ 100 అనుకుంటే ఏ ఎక్స్పెండిచర్ 120. మళ్ళీ ఏ ఇన్కమ్ బి ఎక్స్పెండిచర్లో 180% అంటున్నారా? దీనికి 100కి 180%, 100కి 180% అంటే 180ఏనా? దీనికి 180% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ అంటున్నారు కాబట్టి ఈ విధంగా రాయండి. మళ్ళీ ఫస్ట్ లైన్ చదవండి, ఏ ఇన్కమ్ బి ఇన్కమ్కి 150%, 150% ఆఫ్ బి ఇన్కమ్. ఏ ఇన్కమ్ 180 కదా, పర్సెంటేజ్ అంటే బై 100 అండి. 150% అంటే 3/2.
180. ఇది ఇందులో 60. 2 ఇటు వచ్చేస్తే B ఈక్వల్ టు 120 అయిపోయింది. ఏ ఇన్కమ్ 180, ఏ ఎక్స్పెండిచర్ 120. ఎంత సేవ్ చేస్తాడు? 60. B 120 రూపీస్ ఇన్కమ్ వస్తే 100 రూపీస్ ఖర్చు పెడుతున్నాడు. ఎంత సేవ్ చేస్తున్నాడు? 20. వాళ్ళ సేవింగ్స్ రేషియో అడుగుతున్నారు. 60:20. 20 క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 3:1. రెండు సంఖ్యల లబ్ధం 108, 180 మరియు వాటి గరిష్ట సామాన్య భాజకం 6 అయినా ఆ రెండు సంఖ్యల కనిష్ట సామాన్య గుణిజం ఎంత? ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఏమో 180 అంటున్నారు. వాటి హెచ్సిఎఫ్ 6 అయితే ఎల్సిఎం ఎంత కనుక్కోమంటున్నారు. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. టూ నెంబర్స్ ప్రొడక్ట్, ఆ టూ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ప్రోడక్ట్కి ఈక్వల్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 30. నెక్స్ట్ వన్. The average of three numbers is 30. The first number is 8 less than the average of the other two numbers. The third number is 16 more than the average of the other two. What is the absolute difference between the first and the third number? మూడు సంఖ్యల సగటు 30. మొదటి సంఖ్య మిగిలిన రెండు సంఖ్యల సగటు కంటే 8 తక్కువ. మూడవ సంఖ్య మిగిలిన రెండు సంఖ్యల సగటు కంటే 16 ఎక్కువ. మొదటి మరియు మూడవ సంఖ్య మధ్య గల వ్యత్యాసం ఎంత? చూడండి, క్లియర్గా థర్డ్ నెంబర్ పెద్దదని అర్థమవుతుంది కదా ఫస్ట్ నెంబర్ కన్నా. ఫస్ట్ నెంబరు మిగిలిన రెండు సంఖ్యల సగటు కంటే, రిమైనింగ్ టూ నెంబర్స్ యావరేజ్ కంటే 8 తక్కువ అని చెప్తున్నారు. ఫస్ట్ నెంబర్ ఏ అనుకుందాం అనుకోండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మిగిలిన టూ నెంబర్స్ యావరేజ్ కన్నా 8 తక్కువ. థర్డ్ నెంబర్ ఏం చెప్తున్నారు? మిగిలిన రెండింటి యావరేజ్ కన్నా కూడా 16 ఎక్కువ. 2 అటు పంపించేసాం అనుకోండి. 2 అటు పంపించాలంటే ఫస్ట్ ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 ఎల్సిఎం అవ్వాలి కదా, అప్పుడే మనం అటు పంపించగలుగుతాం. సో 32 అవుతుందండి. 2 అటు వెళ్ళిపోతే 2C ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ 32. అలాగే 2A ఈక్వల్ టు B ప్లస్ C మైనస్ 16. సబ్ట్రాక్ట్ చేసేసేయండి, ఒకదాని నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేసేస్తే 2C మైనస్ 2A. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇక్కడ B ప్లస్ B మైనస్ B క్యాన్సిల్, A మైనస్ C. 32 ప్లస్ 16 అంటే 48. ఈ రెండింటిని అటు పంపించేసాం అనుకోండి. మైనస్ C అటు వెళ్తే ప్లస్ అవుతుంది 3C. ఈ A అటు వెళ్ళిపోయింది అనుకోండి, మైనస్ 3C మైనస్ 3A ఈక్వల్ టు 48. 3 కామన్ తీసేసుకుంటే C మైనస్ A ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ C మైనస్ A వాల్యూ 48. సో ఆ రెండింటికి డిఫరెన్సే కదా మనల్ని అడుగుతున్నారు. క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చిన 3 నెంబర్స్ యావరేజ్ ఏదైతే ఉందో ఆ డేటా కూడా మనకు అవసరం లేదు. రెండు రైళ్లు సమాంతర ట్రాక్లపై ఒకే దిశలో వరుసగా గంటకు 65 కిలోమీటర్లు మరియు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. వేగంగా వెళ్లే రైలు నెమ్మదిగా వెళ్లే రైలులో కూర్చున్న ఒక ప్రయాణికుడిని పూర్తిగా దాటడానికి 24 సెకండ్ల సమయం పడుతుంది. వేగవంతమైన రైలు పొడవు ఎంత? 2 trains are moving in the same direction along parallel tracks at speeds of 65 km per hour and 110 km per hour respectively. The time taken by the faster train to completely cross a passenger sitting inside the slower train in 24 seconds. What is the length of the faster train అని అడుగుతున్నారు. చూడండి, ఒక ట్రైన్ ఇంకొక ట్రైన్ని క్రాస్ చేయాలి అంటే అప్పుడు సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ ది 2 trains క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఒక ట్రైన్ ఇంకొక ట్రైన్ క్రాస్ చేయాలి అంటే సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ ది 2 trains కవర్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక ట్రైన్
సెకండ్ ట్రైన్లో ఉన్న ఒక పర్సన్ని మాత్రమే క్రాస్ చేయాలి అనుకోండి. ఒక ట్రైను సెకండ్ ట్రైన్లో ఉన్న పర్సన్ మాత్రమే క్రాస్ చేయాలి అంటే ఫస్ట్ ట్రైన్ లెంత్ ఎంతైతే ఉందో అంత. సింపుల్గా చెప్పాలి అంటే ఆ పర్సన్ ఏ ట్రైన్లో అయితే కూర్చున్నాడో, ఆ మనిషి ఏ రైల్లో అయితే కూర్చున్నాడో ఆ రైలు పొడవు కాకుండా రెండవ రైలు పొడవు మనం డైరెక్ట్గా చెప్పగలుగుతాం. ఒక ట్రైను సెకండ్ ట్రైన్లో ఉన్న పర్సన్ మాత్రమే క్రాస్ చేయాలి, రెండో రైల్లో ఉన్న ఒక వ్యక్తిని మాత్రమే క్రాస్ చేయాలి అంటే అప్పుడు ఎంత డిస్టెన్స్ని కవర్ చేయాలి అంటే మొదటి రైలు పొడవు. సేమ్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం ఏమవుతుంది? డిఫరెన్స్ అవుతుందండి. డిస్టెన్స్ చెప్పాలి, ట్రైన్ లెంత్ చెప్పాలి. ట్రైన్ లెంత్ అంటే ఇక్కడ డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఏమవుతుందంటే ఒకరి స్పీడ్ ఏమో 110, ఇంకొకరి స్పీడ్ ఏమో 65. ఇది km/h ఉంది, m/s కావాలంటే 5/18. టైం 24 seconds. 6 ఇందులో 4 times, 6 ఇందులో 3 times. 110 - 65 45. 45 into 5/3 into 4 15 times. 20 2 15s 30, 300 meters. మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 12 and 108. 12 మరియు 108 మధ్య గల మధ్యమ అనుపాతం మీన్ ప్రపోర్షన్. మధ్యమ అనుపాతం అనేది √AB దీనికి ఈక్వల్ అవుతుందండి. A,Bకి మీన్ ప్రపోర్షన్ అంటే √AB అవుతుందండి. ఇక్కడ ఒకటేమో 12, ఇంకొకటి 108. 108ని 12 into 9గా రాయొచ్చు. ఒక 12 బయటకు వచ్చేస్తుంది. అలాగే 9కి స్క్వేర్ రూట్. 12 3s అంటే 36. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ పెట్రోలియం ఫ్యూయల్ ఇంక్రీజెస్ బై 25%. టు మెయింటైన్ ఏ కాన్స్టెంట్ మంత్లీ హౌస్హోల్డ్ బడ్జెట్, a driver reduces the fuel consumption by 12%. Find the net percentage increase in total expenditure on fuel. పెట్రోలియం ఇంధన యొక్క మార్కెట్ ధర 25% పెరిగింది. స్థిరమైన నెలవారీ గృహ బడ్జెట్ను నిర్వహించడానికి ఒక డ్రైవర్ ఇంధన వినియోగాన్ని 12% తగ్గిస్తాడు. ఇంధనంపై చేసే మొత్తం వ్యయంలో నికర శాతం పెరుగుదల ఎంత? చూడండి, ధర ఏమో 20% పెరిగింది, వినియోగం ఏమో 12% తగ్గింది. చూడండి, పెట్రోల్ కాస్ట్ 25% పెరిగింది, కన్జంప్షన్ 12% తగ్గింది. అయితే ఎక్స్పెండిచర్లో నెట్ చేంజ్ ఎంత అని అడుగుతున్నారు. ఎక్స్పెండిచర్లో నెట్ చేంజ్ అంటే ఇది ఫార్ములా. చూడండి, ఇక్కడ కాస్ట్ ఎంత పెరిగింది? 25, బట్ కన్జంప్షను 12% తగ్గింది కాబట్టి -12 రాసుకుంటున్నాం. x + y + xy by 100. ఇది ఇందులో 4 times, 4 ఇందులో 3 times. 25 - 12 అంటే 13, 13 - 3 10. ఫైండ్ ది ఎగ్జాక్ట్ న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. కింది వ్యక్తిపరిచిన పదం యొక్క ఖచ్చితమైన సంఖ్యా విలువను కనుగొనండి. చూడండి, 120 - 90 30, 45 - 30 అంటే 15 వస్తుంది. 320 + 15 335. 845 - 335, 845 - 335 510. ఇది మన ఆన్సర్. ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్, లోపల ఉన్న బ్రాకెట్ని ఫస్ట్ సింప్లిఫై చేసుకోవాలి. తర్వాత 45 - 30 15, 320 + 15 335, 845 - 335 510.
రాజేష్ 2 ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఒక్కొక్కటి 840 రూపాయలు చొప్పున ఒకే ధరకు విక్రయిస్తాడు. మొదటి గాడ్జెట్పై 20% లాభం పొందుతాడు. రెండో గాడ్జెట్పై 20% నష్టాన్ని చవిచూస్తాడు. 2 గాడ్జెట్ల మొత్తం ఉమ్మడి కొన్న ధర ఎంత? చూడండి, రాజేష్ సెల్స్ 2 gadgets at uniform rate of 840 rupees per piece. On the first, he gets 20%, and on the second, he loses 20%. What is the total combined cost price అని అడుగుతున్నారు. చూడండి, if selling price of 2 articles is same, on one he gains X%, and on the other he loses X%. In overall transaction, he incurs a loss, which is X square by 100%. If selling price of 2 articles is same, on one he gains X%, and on the other he loses X%. In overall transaction, there is a loss of X square by 100%. ఇక్కడ 20 square by 100, 4% లాస్. 4% లాస్ వచ్చిందంటే ఎంతకు అమ్మేస్తున్నారని అర్థం? 4% లాస్ వచ్చిందంటే 96%కి అమ్ముతున్నట్టు. ఇక్కడ ఒక్కొక్కటి 840కి అమ్ముతున్నారు కదా, ఒక్కొక్కటి 840కి అమ్మితే రెండు కలిపి ఎంతకు అమ్ముతారు? ఒక్కొక్కటి 840 అనుకోండి, రెండు కలిపి ఎంతకు అమ్ముతున్నట్టు? 1680. ఇప్పుడు 100% అనేది టోటల్ కాస్ట్ ప్రైస్ మనం చెప్పాలి. చూడండి, రెండిట్లో కూడా 4 క్యాన్సిల్ అవుతుందా? 4 ఇందులో 24 టైమ్స్, 4 ఇందులో 25 టైమ్స్. చూడండి, 24 7s 168, పక్కన మళ్ళీ ఒక 0. 25 7s 175, పక్కన మళ్ళీ ఒక 0. 1750. Next one. P is twice as efficient a workman as Q, and working together they can finish a specific project in 24 days. In how many days can Q alone complete the entire project అని అడుగుతున్నారు. P is twice as efficient as Q. P Q కన్నా రెండింతల సామర్థ్యంతో పనిచేస్తాడు. వాళ్ళిద్దరూ కలిపి ఒక ప్రాజెక్ట్ని 24 రోజుల్లో పూర్తి చేయగలిగిన Q ఒక్కడే ఆ పనిని ఎంత సమయంలో, ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు? P సామర్థ్యం ఎలా ఉందని చెప్తున్నారు? Qకి రెట్టింపు ఉందని చెప్తున్నారు, రెండింతలు పని చేస్తాడని చెప్తున్నారు. వాళ్ళిద్దరూ కలిపి 24 రోజుల్లో పనిని పూర్తి చేస్తారు. P సామర్థ్యం Q సామర్థ్యానికి 2 రెట్లు. సో ఇద్దరిది కలిపి ఎంత? 3. ఇద్దరు కలిపి 24 డేస్లో చేస్తున్నారు అంటున్నారు. టైం ఇంటూ ఎఫిషియన్సీయే కదా వర్క్ అంటే. 24 3s 72, 24 3s 72, ఇది వర్క్. ఇప్పుడు ఆ వర్క్ని Q అయితే ఎంత టైంలో చేస్తాడు? 72 యూనిట్స్ వర్క్ 1 ఎఫిషియన్సీతో 72 days. నెక్స్ట్ వన్. ఒక ఆపరేటర్ ఒక ప్రాసెసింగ్ పనిలో ఖచ్చితంగా 25% 8 రోజుల్లో పూర్తి చేయగలిగితే అదే వేగంతో మొత్తం పనిని పూర్తి చేయడానికి అతనికి ఎన్ని రోజులు పడుతుంది? ఇఫ్ ఎన్ ఆపరేటర్ కెన్ కంప్లీట్ ఎగ్జాక్ట్లీ 25% ఆఫ్ ఏ ప్రాసెసింగ్ జాబ్ in 8 days, then how many total days will it take him to complete the entire job at the same rate? 25% పనిని పూర్తి చేయడానికి 8 రోజులు సమయం పడితే, 25% వర్క్ చేయడానికి 8 days టైం పడితే, కంప్లీట్ వర్క్ 100% చేయడానికి ఎంత టైం పడుతుంది? దీనికి 4 times, దీనికి 4 times. 8 4s are 32. Next one. If the selling price of an antique vase is 510 rupees and the loss percentage incurred is exactly 15%, what was the original cost price?
ఒక యాంటిక్వేస్, ఒక పురాతన కుండ అమ్మకం ధర 510 రూపాయలు మరియు దానివల్ల 15% నష్టం కలిగించినట్టయితే ఆ కొండ యొక్క అసలు కొన్న ధర ఎంత? 15% నష్టానికి అమ్మారు అంటే ఎంతకు అమ్మేస్తున్నట్టు? 85% అమ్ముతున్నట్టేనా? 85% విలువ అనేది 510 రూపాయలు అయితే కొన్న ధర 100% విలువ ఎంత? 5 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 17 టైమ్స్. 5 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 20. 17కి ఇది ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్, పక్కన మళ్ళీ ఒక 0. 20కి 3 టైమ్స్, పక్కన ఒక 0. Stella borrowed a principal amount of $4,000 from a credit agency at a standard simple interest rate of 5% per annum. If she fully settles the loan after a period of 2.5 years, find the total interest amount paid. Stella ఒక క్రెడిట్ ఏజెన్సీ నుండి సంవత్సరానికి 5% సాధారణ వడ్డీ రేటుతో 4,000 రూపాయలు అసలు మొత్తాన్ని అప్పుగా తీసుకుంది. ఆమె 2.5 సంవత్సరాల కాలం తర్వాత లోన్ పూర్తిగా చెల్లించిన మొత్తం వడ్డీ ఎంత? వడ్డీ I = PTR/100 కదా. ప్రిన్సిపల్ ఎంత? 4,000. టైం 2.5 సంవత్సరాలు. వడ్డీ రేటు 5%. PTR/100. 2 zeros క్యాన్సిల్. చూడండి, 4 × 25 అంటే 4 × 2.5, ఇక్కడ 0 డెసిమల్ తీసేయచ్చు. 425 అంటే 100. 100 × 5 అంటే 500. డాలర్స్లో ఇచ్చారు కాబట్టి $500. ఒక వస్తువుపై 35% పండుగ తగ్గింపు ఇచ్చిన తర్వాత దాని అమ్మకం ధర 5,200. ఆ వస్తువు యొక్క ప్రకటన ధర ఎంత? చూడండి, 35% డిస్కౌంట్ తర్వాత 5,200 అయితే మార్కెట్ ప్రైస్ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. 35% డిస్కౌంట్ ఇచ్చారు అంటే ఎంతకు అమ్మేస్తున్నారని అర్థం? 65%. 65% అనేది 5,200 అయితే 65% అనేది 5,200 అయితే 100% అనేది ఎంత? 5 ఇందులో 4 టైమ్స్ ఉన్నాయి. 4 టైమ్స్ 8,000. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది అథమెటిక్ ఎక్స్ప్రెషన్? ఈ క్రింది అంకగణిత పదం యొక్క విలువ ఎంత? చూడండి, బాడ్మాస్ ఇక్కడ ఆఫ్ ఉంది కదా, ఫస్ట్ బ్రాకెట్ వేయండి. బ్రాకెట్ ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. చూడండి, ఫస్ట్ 32 + 8 అంటే 40. 5 of 40. 5 of 40 అంటే 5 × 40 అని అర్థం. ఇదేమవుతుంది? 200. అలా ఉంచండి. 15 3s ఎంత? 45. 64 + 200 - 45. 264 - 45 ఏమవుతుంది? 219. లాస్ట్ వన్. A:B 2:7 నిష్పత్తి అయితే A:A + B నిష్పత్తి విలువ ఎంత? A:B 2:7. దెన్ ఫైండ్ ద ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ ది రేషియో A:A + B. నిష్పత్తి మనకి A:B రేషియో ఇచ్చి మనల్ని కూడా రేషియోని అడుగుతున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చండి. A/A + B. A ఏమో 2, A + B 2 + 7, 2/9 అంటే 2:9.